Okay, పిల్లలు వెల్కమ్ టు యూ ఆల్. వెల్కమ్ టు దిస్ క్లాస్. మనం ఏం నేర్చుకుంటున్నాం నాన్న? మనం ఏం నేర్చుకుంటున్నాం నాన్న? ఇవాటి టాపిక్ ఏందన్న? 2D షేప్స్ గురించి అండ్ వాటి రిలేటెడ్ ప్రాపర్టీస్ అండ్ ఏరియాస్ గురించి నేర్చుకునే వాళ్ళు. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం నాన్న? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. కెన్ సంబడి రీకాల్? కెన్ సంబడి రీకాల్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్? ఒకసారి మనం క్విక్ రివిజన్ చేద్దాం అన్న. ఓకే, లెట్ us డూ అ క్విక్ రివిజన్. రివిజన్ చేస్తే ఏమైతేనా మళ్ళీ ఒకసారి గుర్తుంది. ఓకే, సో క్విక్ రివిజన్ చేద్దాం మనం. ఓకే, ఏం చేద్దాం? క్విక్ రివిజన్. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో? మనము డిఫరెంట్ షేప్స్ గురించి నేర్చుకున్నాను అన్న. ఓకే, డిఫరెంట్ షేప్స్, 2D షేప్స్ గురించి నేనేమన్నాను? మనము 3 సైడ్స్, క్లోజ్ సైడ్స్ అండ్ 3 యాంగిల్స్, 3 వెర్టిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఉంది. ఏబిసిడిలో ఇందులో ఏమున్నాయి? 3 సైడ్స్ ఉన్నాయి. 3 సైడ్స్ ఉన్నవి ఏంటి అనేవి? 3 సైడ్స్ ఏబి, బిసి అండ్ సిఏ, ఇవి 3 ఉన్నవి. అండ్ వెర్టిసెస్ చూడండి, వెర్టిసెస్ ఏమున్నాయి? 3 వెర్టిసెస్ ఉన్నాయి నాన్న. 3 వెర్టిసెస్ ఏంటి? ఏబిసి కాదు, ఏబిసి 3 వెర్టిసెస్ ఉన్నాయి. 3 సైడ్స్ ఉన్నవి, 3 వెర్టిసెస్ ఉన్నాయి. అండ్ 3 యాంగిల్స్ కూడా ఉన్నాయి చూడన్న. ఇది యాంగిల్, ఇది యాంగిల్, ఇది యాంగిల్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఇవేంటి? 3 యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఏమన్నా, ఇటువంటి ఈ షేప్స్ ఉన్నదాన్ని మనం ఏమన్నాము? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రయాంగిల్. ఓకే, ఏమంటాం దీన్ని? దీన్ని ట్రయాంగిల్ అని అంటాం. ఇట్లాగే మనం నేర్చుకున్నాను అన్న. ఓకే, మనం ఇంకా కూడా నేర్చుకున్నాం ఇట్లాగా. ఇంకా వేరే వేరే షేప్స్ కూడా నేర్చుకున్నాం. ఓకే, వేరే షేప్స్ ఏం నేర్చుకున్నాం మనము? 4 సైడ్స్ అనా, 4 క్లోజ్డ్ సైడ్స్ ఉండేదాన్ని ఏమన్నా? 4 క్లోజ్ సైడ్, 4 యాంగిల్స్, 4 వెర్టిసెస్. దీన్ని కూడా మనం నేర్చుకున్నాం. వీ హ్యావ్ డిస్కస్డ్. చెప్పండి, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు అన్న? గుర్తుందా? దీన్ని క్వాడ్రి లాటరల్ ఏమంటారు? క్వాడ్రిలాటరల్ అంటాం. అంటే దీన్ని క్వాడ్ క్వాడ్ అని చెప్పాను కదా. క్వాడ్ అంటే ఏంటిది? క్వాడ్ అంటే 4. మరి మీరు న్యూస్ లో చూసారా? న్యూస్ లో ఇన్ ద రీసెంట్ న్యూస్ మనం చూసాం, క్వాడ్ కంట్రీస్ మీట్ అవుతున్నాయి అంటారు. చూసారా? క్వాడ్ కంట్రీస్ అంటారు. క్వాడ్ కంట్రీస్ అంటే ఏంటిది? 4 కంట్రీస్ లో మీట్ అవుతున్నాయి క్వాడ్ కంట్రీస్. ఏంటి మన క్వాడ్ కంట్రీస్ అంటే? న్యూస్ పేపర్లో చదివి ఉంటారు. ఏంటేంటి? ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. ఈ 4 కంట్రీస్ ను క్వాడ్ గ్రూపింగ్ అంటారు. క్వాడ్ గ్రూపింగ్. క్వాడ్ అంటే బేసికలీ గ్రూప్ ఆఫ్ 4. ఇట్ కనోట్స్ 4 ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. క్వాడ్ కంట్రీస్, క్వాడ్రిలేటరల్ అంటారు దీన్ని. 4 సైడ్స్, 4 యాంగిల్స్, 4 వెర్టిసెస్ ఉంటాయి కదా. అది క్లోజ్ షేప్ ఉండాలన్న. ఓకే, దాన్ని ఏమంటాం? క్వాడ్రిలేటరల్ అంటాం. ఈ క్వాడ్రిలేటర్ లో కూడా ఈ క్వాడ్రిలేటర్ లో కూడా మనము ఏం చూసాం నాన్న? క్వాడ్రిలేటర్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చూసినాం మనం. అది ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో దాని గురించి నేను ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి ఉంటాయో చూద్దాం. దాని తర్వాత విల్ గెట్ ఇన్ టు ద డీపర్ ఇన్ టు ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటర్. దీంట్లో కూడా ఏముంటాయి? స్క్వేర్ ఉండిద్ది ఒకటి, ఒకటి రెక్టాంగిల్, ఒకటి ప్యారలలోగ్రామ్, ఓకే, రాంబస్, ట్రెపీజియం. ఇవన్నీ నేను ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ నానా. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దీస్ థింగ్స్, టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ ఇన్ డీటెయిల్ ఇన్ ది టుడే సెషన్. ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 4th. ఇంకా నేనేమన్నా? ఇంకేమన్నా నేను 5 సైడ్స్ గురించి మాట్లాడాను. 5 క్లోజ్డ్ సైడ్స్, 5 యాంగిల్స్, 5 వెర్టిసెస్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? గుర్తుకొచ్చిందా మీకు? గుర్తొచ్చిందా? 5 సైడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5 సైడ్స్ మీకు ఇస్తున్నాను చూడండి.
ఇందులో చూడండి, ఇందులో చూడండి ఎన్ని సైడ్స్ ఉన్నాయి. ఇందులో చూడండి నాన్న, సైడ్స్ ఎన్ని ఉన్నాయి, సైడ్స్, సైడ్స్ ఏబి, ఇది ఒక సైడ్, ఇది రెండో సైడ్, ఇది మూడో సైడ్, ఇది నాలుగో సైడ్, ఇది ఐదో సైడ్. 5 సైడ్స్ ఉన్నాయి. ఎన్ని 5 సైడ్స్ ఉన్నాయి. ఓకే, 5 సైడ్స్, 5 వెర్టిసెస్ కూడా ఉన్నాయి కదా. 1 2 3 4 5. 5 వెర్టిసెస్, 5 యాంగిల్స్ కూడా. 1 2 3 4 5. 5 వెర్టిసెస్, 5 యాంగిల్స్, అండ్ ఏమున్నాయి నాన్న, 5 సైడ్స్. దీని ఏమంటాం మనం, దీని ఏమన్నా నేను గుర్తుందా, పెంటగాన్ అని అన్నాము. ఏమన్నాం, ట్రయాంగల్ 3 సైడ్స్ ఉంటే, క్వాడ్రిలేటరల్ 4 సైడ్స్ ఉంటే, 5 సైడ్స్ ఉంటే ఎంత, ఏమంటారు దాన్ని, పెంటగాన్ అని అంటారు. ఓకే, ఇట్లాగే 6 సైడ్స్ ఉంటాయి అంటున్నా, 6 సైడ్స్, 6 వెర్టిసెస్, 6 యాంగిల్స్. మీరు అంటారు, మీరు చూస్తారు బెంజీన్, బెంజీన్ ఇట్లా ఉంటుంది నాన్న. బెంజీన్ అనేది ఉంటుంది, మీరు మీరు ఐ థింక్ హైయర్ క్లాసెస్ లో చూస్తారు. ఇవన్నీ ఉన్నాయి చూడు, ఎన్ని సైడ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్, ఫిఫ్త్ సైడ్, సిక్స్త్ సైడ్. జैसे ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనుకుంటే, ఏబి సైడ్, బిసి రెండోది, సిడి మూడోది, డిఈ నాలుగోది, ఈఎఫ్ ఐదోది, ఎఫ్ఏ ఆరోది. దీన్ని ఏమంటారన్నా, 6 సైడ్స్, 6 వెర్టిసెస్, 6 యాంగిల్స్ ఉంటాయి. ఏమన్నా నేను, హెక్సాగాన్, హెక్సాగాన్. ఓకే, హెక్సాగాన్ ఏమంటారన్నా దీన్ని, హెక్సాగాన్ అంటారు. ఓకే, క్లియర్, దిస్ ఇస్ క్లియర్. ఓకే, ఇంకోటి చూద్దాం. ఓకే, ఇంకా 7 8 సైడ్స్ కూడా వీ హ్యావ్ డిస్కస్డ్. 7 8 సైడ్స్, 7 8 సైడ్స్ కూడా వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. 7 8 సైడ్స్ ఎంత, 7 సైడ్స్ ఉంటే ఎంత, 7 సైడ్స్ ది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు. 7 సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 4 5 6 7. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, ఇది 1 2 3 4 5 6 7. దీన్ని ఏమంటాం, 7 సైడ్స్ ఉంటుంది, దాన్ని ఏమంటాం, దీన్ని హెప్టాగాన్ అంటాం. 7 సైడ్స్ అంటే చూడండి, కొంచెం నేను ఇది చేస్తాను, ఇంకా ఇంకా సింప్లీ కోసం వేరే రకంగా కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా అని 1 2 3 4 5 6 7. ఇది కూడా అయితే ఓకే, దీన్ని కూడా ఏమంటారన్నా, ఏమంటారు దీన్ని, హెప్టాగాన్ అని అంటాం. ఓకే, దీన్ని కూడా మనం హెప్టాగాన్, ఎందుకంటే ఇక్కడ ఏమున్నాయన్నా, 7 సైడ్స్, 7 వెర్టిసెస్, అండ్ 7 యాంగిల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి చూడండి అన్న, ఇట్లా. ఓకే, క్లియర్ అన్న, I think it's very clear. We have already discussed these things. Just I'm repeating for the sake of better remembrance. మనకు చాలా ఈజీగా గుర్తుండడానికి నేను ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఓకేనా, 8 సైడ్స్ ఉంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ద, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డ్రాయింగ్. 8 సైడ్స్ ఉంటే 8 సైడ్స్ కూడా డ్రా చేయొచ్చు మనము. నేను డ్రా చేస్తాను చూడండి, ఒకసారి చూడండి మీరు. డ్రా కూడా ఈజీ నాన్న ఇది. ఎంత, ఇది ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్, ఫిఫ్త్ సైడ్, సిక్స్త్ సైడ్, సెవెంత్ సైడ్, ఎయిత్ సైడ్. చూసారా, ఫస్ట్ సైడ్ ఇది, ఇది సెకండ్ సైడ్, ఇది థర్డ్ సైడ్, ఇది ఫోర్త్ సైడ్, ఇది ఫిఫ్త్ సైడ్, ఇది సిక్స్త్ సైడ్, ఇది సెవెంత్ సైడ్, ఇది ఎయిత్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ABCDEFGH అనుకుంటే 8 సైడ్స్ ఉన్నాయి చూడండి, ఏబి, బిసి, సిడి, డిఈ, ఈఎఫ్, ఎఫ్జి, జిహెచ్, హెచ్. ఇవన్నీ ఏమన్నా
ఎయిట్ సైడ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటున్నానా? ఆక్టాగోన్. ఇట్లాగా నైన్ సైడ్స్ ఉంటే ఏమన్నా గుర్తుందా? నైన్ సైడ్స్ ఉంటే ఏమన్నా మనం? నైన్ సైడ్స్ ఉంటే ఏమన్నాను గుర్తుందా? నైన్ సైడ్స్ ఉంటే నానోగాన్ అన్నాను. ఓకే. ఇదే 10 సైడ్స్ ఉంటేది డేకాగాన్ అని అంటాం దీన్ని. ఓకే. ఓకే. వీటిని మనం షేప్స్ కూడా డిస్కస్ చేసాం వీటన్నిటిని. దీస్ ఆర్ వెరీ క్లియర్. ఓకే. చాలా ఈజీ నాన్న. ఓకే. ఉమ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉమ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం నాన్న? ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇవాళ చూద్దాం. సో ఇవాళ మనం ఏం చూద్దాం? ఈ క్వాడ్రిలేటర్లలో క్వాడ్రిలేటర్స్ ఉన్నాయి కదా, వాటిలో టైప్స్ చూద్దాం నాన్న. నేను చెప్పాను, మనం ఇంతకుముందు చెప్పాను కదా, క్వాడ్రిలేటర్లో టైప్స్ వాటి అండ్ ప్రాపర్టీస్ కూడా చూద్దాం. అవి కూడా 2D షేప్సే కదా, అండ్ ఏరియాస్ కూడా చూద్దాం మనం. దాని తర్వాత క్వాడ్రిలేటర్లో ఫస్ట్ ఏం చూద్దాం అన్న? క్వాడ్రిలేటర్లో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి గీస్తాను చూడండి, మీరు జాగ్రత్తగా వినాలన్నా. ప్లీజ్ లిజన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఒకటి గీస్తున్నాను నేను. ఓకే. దీన్ని ఏంది? ఇది ఏందన్నా? దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ కాల్డ్? దీన్ని ఏమంటారన్నా? క్వాడ్రి లాటర్ అండి. ఎందుకంటే ఇది 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్ ఉన్నాయి ఏదైనా కూడా క్వాడ్రైన్. దీంట్లో టైప్స్ చూద్దాం ఏనా. దీని క్వాడ్రిలేటర్, ఇది ఏ క్వాడ్రిలేటర్ అనేది చూద్దాం. దీన్ని ఏమంటారు? పారలాలోగ్రామ్. ఏమంటారు దీన్ని? పారలాలోగ్రామ్ అంటారు. ఏమంటారు అన్న? పారలాలోగ్రామ్. దీని ఏమంటారు తెలుగులో? సమాంతర త్రిభుజము. ఏమంటారన్నా? సమాంతర త్రిభుజం అంటారు దీన్ని. ఓకే. సమాంతర త్రిభుజం అంటారు. సో ఇది, ఇందులో ఏముంటుంది అన్న సమాంతర త్రిభుజంలో అంటే? జాగ్రత్తగా వినాలి. ఓకే. ఇది చూడండి, ఇందులో ఈ రెండు ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి చూసినావా? ఆపోజిట్ సైడ్స్ సమానంగాను ఉంటాయి, ఈక్వల్ గాను ఉంటాయి, అండ్ దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. దే ఆర్ బోత్ ప్యారలల్ అండ్ అండ్ ఈక్వల్. సో నేనేం రాయనంటే, ద ద ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ parallelogram are both parallel and equal. ఏంటంటే చూడ, ఆపోజిట్ సైడ్ ప్యారలల్. ఆపోజిట్ సైడ్ ఏమన్నా చూడనా? ఏబి అండ్ డిసి, దీస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ ఏడి అండ్ బిసి, దీస్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకే. ఇవి రెండిట్లలో ఏబిడిసి ప్యారలల్ గా ఉన్నాయి, ఏబిడిసి ఈక్వల్ గా ఉంటాయి. అలాగే ఏడి అండ్ బిసి, ఏడి అండ్ బిసి ఆర్ బోత్ ప్యారలల్ యాజ్ వెల్ యాజ్ ఈక్వల్ ఇన్ లెంత్. అర్థమవుతుందా నాన్న? అండ్ ద డయాగనల్స్ ఉన్నాయి చూసిన, ఈ డయాగనల్స్ అంటే ఏంటిది? ఎదురుగా ఉండేటువంటి వెర్టిసెస్ నుంచి గీయబడిన లైన్స్ నే డయాగనల్స్ అంట. మనకు గుర్తుంది కదా. ఈ డయాగనల్స్ ఏంటన్నా? ఈ డయాగనల్స్ దే బైసెక్ట్ ఈచ్ అదర్. ఏంటన్నా? బైసెక్ట్. డయాగనల్స్ డయాగనల్స్ బైసెక్ట్. బైసెక్ట్ అంటే ఏంటన్నా? బైసెక్ట్ అంటే బేసికలీ సమానంగా విభజిస్తాయి. ఇట్ డివైడ్స్ ది, ఐ మీన్, అంటే ఈ లెంత్ ఎంత ఉండిద్దో
ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అనుకో, ఇదిని డిఓ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ ఏ యూనిట్స్ ఉంటే ఇది కూడా ఏ యూనిట్సే ఉండాలి. ఇది బి యూనిట్స్ ఉంటే ఈ లెంత్, ఈ లెంత్ నేను అనేది ఈ లెంత్, ఈ లెంత్ ఇది కూడా బిఏ ఉండాలి నాన్న. ఓకే, డయాగోనల్స్ బైసెక్ట్ అంటే ఏంటి? ఈ లెంత్ ఎంత ఉండదో డిఓ ఈజ్ ఈక్వల్స్ టు ఓబి అండ్ ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి. ఏఓ ఈజ్ ఈక్వల్ టు ఓసి. అర్థమవుతుందా? ఓకే, దీన్ని ఏమంటానా? ఇట్లా ఉంటే ఈ ప్రాపర్టీస్ ఉంటే దీన్ని ఏమంటాం? ప్యారలలోగ్రామ్ అంటాం. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటన్నా బేసిక్, మంచి ఈజీ ఇది. అర్థమవుతుందా? ఎట్లా ఈజీ? గుర్తుందా మీకు? ప్రాపర్టీస్ ఏంది ఇది గుర్తుపెట్టుకోండి. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. ప్యారలల్ అండ్ ఈక్వల్ అండ్ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగనల్ బైసెక్ట్ అంటే ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంది, ఈ లెంత్ ఎంత ఉందో ఈ లెంత్ కూడా అంతే ఉంది. క్లియర్ నానా? దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ సింపుల్ నో. దిస్ ఈజ్ కాల్డ్ parallelogram. క్వైట్ ఈజీ, క్వైట్ ఈజీ. ఈజీనా? చాలా ఈజీ కదూ? ఓకే. ఓకే, సో దెన్ దెన్ మనం ఏం చేద్దాం, ఇంకొక టైప్కి వెళ్తాం. ఓకే. ఇది ఏమన్నా ప్యారల్, ఇది చూడండి. ఇది చూడండి, దీంట్లో ఈ షేప్ లో ఏమున్నాయి? ఈ షేప్ చూడండి అన్న, దీంట్లో అన్ని అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి. ఓకే, దీంట్లో ఏంది ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి నా, దీంట్లో అన్ని అన్ని సైడ్స్ సమానంగా ఉన్నాయి. అండ్ ఈ ఈ ఈ డయాగనల్స్ ఉన్నాయా, డయాగనల్స్, ఈ డయాగనల్స్ అనేటివి పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. అంటే ఇవి రెండు పర్పెండిక్యులర్ గా బైసెక్ట్ అవుతా ఉన్నది. డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. అంటే అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపిక్యూఆర్ అనే దాన్ని తీసుకుంటే, దీన్ని ఎస్ అనుకుంటే, దీంట్లో ఏందన్నా, దీంట్లో ఎట్లా ఉంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దిస్? సో ఇన్ దిస్ parallelogram only opposite sides are equal, but here all the sides are equal, है ना? Okay, and diagonals uh, bisect each other and perpendicular to each other, but ఇవి ఈ డయాగనల్స్ అనేది ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? దిస్ 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 డయాగనల్ ఓక్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పిఆర్. ఓకే, కాకపోతే బైసెక్ట్ అవుతా ఉన్నది. అన్ని సైడ్స్ సమానంగా ఉన్నాయి. ఓపి ఈజ్ ఈక్వల్ టు పిక్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ఓ. ఓకే, సో ఇటువంటి దాన్ని ఏమంటారు నాన్న? దీన్ని రాంబస్ అంటాము. ఏమంటాము? రాంబస్ అంటాము. ఏమంటాం అన్న దీన్ని? రాంబస్ అంటాము. దీన్ని ఏమంటాము? ప్యారలలోగ్రామ్. ఓకే, నేను రాంబస్ గురించి మళ్ళీ డీటెయిల్ చెప్తాను వినండి. రాంబస్ లో ఏంది నాన్న? రాంబస్ లో ఎట్లా ఉంది?
రాంబస్ లో ఏముందన్న, రాంబస్ లో అన్ని సైడ్స్, ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏందనేవి, ఆల్ ది సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే. అండ్ డయాగనల్స్ ఆర్ పర్పెండిక్యులర్, है ना, perpendicular and bisect each other. అంటే చూడండి ఆల్ సైడ్ అని నేను చెప్పాను, నేను ఇది ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. డయాగనల్స్ అనేవి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. అంటే ఏందన్నా, పిఆర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓక్యూ. అంటే ఏందన్నా, పిఆర్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓక్యూ. అర్థమవుతుందా? పిఆర్ అనేది ఓక్యూ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అండ్ బైసెక్ట్ అయితే ఉంది అన్న. బైసెక్ట్ అయితే ఉందంటే ఇది ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ. ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ. ఎందుకున్నా చూడు, ఓఎస్ అండ్ ఎస్క్యూ అనేది దీన్ని సమానంగా విభజిస్తుంది. అట్లాగే పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. ఓకే. ఓకే, ఇదన్నమాట నాన్న. ఓకే, దీన్ని ఏమంటారు, రాంబస్ అంటాం. అర్థమైందా నాన్న? దిస్ ఈజ్ వెరీ క్లియర్, వెరీ క్లియర్, రైట్? ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఇప్పుడు చాలా సింపుల్ చూద్దాం మనం. సింపుల్ ఏంటి, ఇది మనం నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది ఈ షేప్. ఓకే, ఇదేంది నాన్న, దిస్ ఈస్ కాల్డ్ ఏమంటారు, దీన్ని చూడంగానే మనం చెప్పొచ్చు ఇది ఏమంటారు, దీన్ని రెక్టాంగిల్ అనొచ్చు. రెక్టాంగిల్ ఏంది, ఎందుకంటాం దీని రెక్టాంగిల్ ప్రాపర్టీస్ ఏంది, రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఆపోజిట్ పేర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి. ఇందులో నాన్న ఈ డయాగనల్స్ ఉన్నాయా, ఈ డయాగనల్స్ ఉన్నాయా, అర్థమవుతుందా? ఈ డయాగనల్స్ దే, చెప్పండి అన్న, దే బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. అర్థమవుతుందా మీరు, పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. అర్థమవుతుందా నాన్న? ఇవి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనుకుంటే ఇందులో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి, ఏడి ఈజ్ ఈక్వల్ టు బిసి. అండ్ డయాగనల్స్ ఎట్లా ఉంటాయి, డయాగనల్స్ పర్పెండిక్యులర్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ 90 degrees. ఎంతనన్నా ఇవి, ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ 90 degrees ఉంటుంది, అన్ని యాంగిల్స్. ఓకే, ఇదే ప్యారలలోగ్రామ్ లో ఎట్లా, ప్యారలలోగ్రామ్ లో ఇట్ నీడ్ నాట్ టు బి 90 degrees. అర్థమవుతుందా? ఓకే, సారీ ఇది ఉండదు నాన్న. ఓకే, ఇది అన్ని ఇది 90, ఇది 90, ఇది 90 అండ్ ఇది 90. ఓకే, దిస్ ఇస్ నాట్ 90 degrees. సారీ, దిస్ ఇస్ నాట్ 90. ఓన్లీ ఓన్లీ బైసెక్ట్ ఈచ్ అదర్. But every angle is 90 degrees. This is 90, huh? This is also 90, huh? Okay, this is also 90. Okay. So, so this is దీని ఏమంటారు రెక్టాంగిల్. ఓకే, స్క్వేర్ లో ఏందన్నా, స్క్వేర్ ఎట్లాగా మనం దీన్ని స్టిమ్యులేషన్ ద్వారా we'll again look into it, and by that it will be very clear. We'll use the stimulation. I'll use stimulations in a moment's time, na? That will be very clear. So ఇది స్క్వేర్, ఇదేంటన్నా ఇది స్క్వేర్. స్క్వేర్ లో ఏంటి, అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి. ఇట్లా ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees, అనా?
అండ్ ద డయాగ్నల్స్ ఆర్ ఇట్లా చూసుకుంటే బైసెక్ట్ ఈచ్ అదర్ అండ్ పర్పెండిక్యులర్ వచ్చి ఇది సింపుల్, ఇది స్క్వేర్ స్క్వేర్ అని. ఓకే, దీన్ని ఏమంటాం మనం? దీన్ని స్క్వేర్ అని అంటాం. సో దిస్ వి నో అన్న, దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఉంటుంది నాన్న, ఇంకొకటి ఉంది క్వాడ్రిలేటర్స్, ట్రపీజియం అని. ట్రపీజియం అంటే ఏదన్నా? ట్రపీజియం అంటే ఓన్లీ, నేను ఒకసారి గీస్తాను, దాని తర్వాత మీకు ఈజీగా అర్థమైంది. ఓకే, ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయన్న, ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ అనేది ప్యారలల్ గా ఉంటాయి. ఓకే, ఇందులో ఏంద్రన్నా, ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం అనుకుంటే ఏబిసిడి అనుకుంటే, దీంట్లో ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఏబి అండ్ డిసి ఆర్ ప్యారలల్. ఓకే, నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ లెంత్. ఓన్లీ వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ ఉంటాయి. దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని మనం ఏమంటాము? ట్రపీజియం అంటాము. ఏమంటారు నాన్న? ట్రపీజియం అని అంటాము. ఓకే, క్లియర్? ఇది ఇది కూడా చాలా ఈజీ నాన్న, అవునా? ఓకే, సో దీని తర్వాత ఇంకొక షేప్ నాన్న మనం మర్చిపోయాము. ఇంకొక షేప్ ఏంటిది మనకి నిత్య జీవితంలో ఉపయోగపడేది? ఇంకోటి ఏందా? కర్వ్ షేపు. అవన్నీ స్ట్రైట్ ఏంటిదన్నా, స్ట్రైట్ సైడ్స్ అన్నమాట. ఇది ఒకటి కర్వ్ షేపు. దాన్ని ఏమంటారన్నా మనం నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుంది. ఇదేందన్నా, దీని ఏమంటాం మనం? స్క్వేర్ అంటాం. ఓన్లీ వన్ కర్వ్ షేప్ ఉంటుంది. ఇది ఎక్కడెక్కడ మన క్లాస్ రూమ్ లో చూస్తాం, మీరు గుర్తు తెచ్చుకోండి. ఇది క్లాస్ రూమ్ లో ఎక్కడెక్కడ మన స్కూల్లో కానీ ఎక్కడెక్కడ మీరు, కెన్ యూ రీకాల్ వేర్ ఎల్స్ యు నో యు అక్కర్డ్ టు సీ దట్ పర్టికులర్ స్క్వేర్? కాదు నాన్న, ఇది ఏమంటాం దీన్ని? దీన్ని స్క్వేర్ అంటారు. సారీ, దీన్ని ఏమంటాము? సర్కిల్ అంటాం. ఓకే, దీన్ని ఎక్కడ చూడొచ్చు మీరు సర్కిల్ ని? ఎక్కడెక్కడ చూసారు మీరు? మీ చేతులకు బ్యాంగిల్స్ ఉన్నాయా? యూ హ్యావ్ యువర్ బ్యాంగిల్స్. అది చూసారా? అవి ఏ షేప్ లో ఉన్నాయి? సర్కిల్ షేప్ లో ఉన్నాయా లేవా? గుండ్రంగా లేవా నాన్న? గుండ్రంగా. ఓకే, మీరు ఆ ఇది ఆడతారు, కొన్ని గేమ్స్ ఆడతారు. గేమ్స్ లో ఆడేటప్పుడు మీరు కొన్ని కొన్ని లైన్స్ ఎట్లా గీస్తారంటే, ఆ, మీరు ఇది చూసారా నాన్న? క్రికెట్ క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ బౌండరీ ఎట్లా ఉంటుంది నాన్న? ఓవెల్ షేప్ లో ఉంటుంది, ఎగ్జాక్ట్ సర్కిల్ ఉంటుంది, కాకపోతే ఇట్లా ఉంటుంది. దాన్ని కొంచెం రెగ్యులర్ గా చేస్తే అది కూడా ఒక రకంగా సర్కిల్ గా ఉంటుంది. ఆ? అది కూడా సర్కిల్ గా ఉంటుంది. సర్కిల్ అంటే ఏంటన్నా, బేసికలీ ఒక పాయింట్ చుట్టూ ఒక నిర్దిష్ట దూరంతో, అంటే ఒక ఫిక్స్డ్ దూరంతో మనం దీన్ని ఒక పాయింట్ కేంద్రంగా పెట్టుకొని ఈ చుట్టూరా మనం ఇట్లా గీస్తే సేమ్ డిస్టెన్స్ ఉండాలి. ఇక్కడ ఆరు ఉంటే ఇక్కడ కూడా ఆరే ఉండాలి, ఇక్కడ కూడా ఆరే ఉండాలి, ఇక్కడ కూడా ఆరే ఉండాలి, ఇక్కడ కూడా ఆరే ఉండాలి. ఓకే, అన్నిటి దగ్గర ఆరే ఉండాలి. ఓకే, సో ఆ దీన్ని ఏమంటారన్నా? దీన్ని సర్కిల్ అంటారు. ఈ ఆర్ని ఏమంటారన్నా? దిస్ ఆర్ ఈస్ కాల్డ్ రేడియస్ ఆఫ్ అ సర్కిల్. ఓకే, దీన్ని ఏమంటాము? రేడియస్ ఆఫ్ సర్కిల్. రేడియస్ అనేది ఫిక్స్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం దీన్ని ఏమంటారన్నా? బేసికలీ సర్కిల్ అంటాం. ఇన్ ద హయ్యర్ క్లాసెస్ విల్ డిస్కస్ అబౌట్ ద I mean in detail about the circle, but this is enough for this is good for class 6, 7, 8. సో దీన్ని ఏమంటున్నాను? సర్కిల్. ఇది తెలిసి ఉండాలి. వీ హ్యావ్ టు నో ద బేసిక్స్ ఆఫ్ సర్కిల్. ఇది దీనికి ఫిక్స్డ్ రేడియస్ ఉంటుంది. ఈ రేడియస్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఇది ఉందనుకో, ఈ రేడియస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందని, ఇది రేడియస్, ఇది రేడియస్. దీన్ని ఏమంటారు? ఈ మొత్తాన్ని ఏమంటారన్నా? దీన్ని డయామీటర్ అంటారు. ఏమంటారు? దీని ఏమంటారు? డయామీటర్ అంటారు. ఓకే, దీన్ని డయామీటర్ అంటారు. డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఆర్. డి ఈజ్ ఈక్వల్ టు 2r కదా నాన్న? చూడు, ఆరు ఇది ఉంటే 2r అయింది. ఓకే, అది డయామీటర్. డయామీటర్ అంటారు, రేడియస్ అంటారు, వీటిని గుర్తుపెట్టుకోండి. ఓకే,
Hmm. సో ఇవాళ ఇంకోటి చూద్దాం నాన్న. ఏరియా గురించి కూడా డిస్కస్ చేయాలి. ఏరియా. సో వాట్ ఈజ్ ఏరియా నాన్న? వాట్ ఈజ్ ఏరియా? ఏరియా అంటే ఏంది? వాట్ ఈజ్ ఏరియా? ఏరియా అంటే ఏంది? ఏరియా అంటే ఏదేని ఒక పర్టికులర్ షేప్ ఆక్యుపై చేసినటువంటి రీజన్ ని ఏరియా అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ నన్ను ఏరియా అంటే ఏంటిది, ఏరియాను ఎందుకు కనుక్కోవాలి? ఏరియా అంటే ఏంటిది? వై డు వి నీడ్ ఇట్? వై డు వి నీడ్ ఇట్? వై డు వి నీడ్ ఇట్ ఇస్, ఎందుకు ఈ ఏరియాని కనుక్కోవాలి మనం? నెసెసిటీ ఏంటి ఇది? ఏంది నెసెసిటీ ఏంటి? ఎందుకు ఏరియా? రెండు రెండు క్వశ్చన్స్. ఏరియా అంటే ఏంటిది? ఏరియాను మనం ఎందుకు, వై డు వి యాక్చువల్లీ లెర్న్ మోర్ అబౌట్ ఏరియా? వాట్ ఈస్ ద బిగ్ డీల్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్? ఎందుకు మనకు అవసరం ఏంటి? అవి రెండు చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏరియా? వాట్ ఈజ్ ఏరియా? ఏరియా అంటే ఏంటని నేను చెప్పాను. ఏరియా ఈజ్ నథింగ్ బట్ ద స్పేస్ ఆక్యుపైడ్ బై ది పర్టిక్యులర్ షేప్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుంటే, ఈ ట్రయాంగిల్ ఉంది కదా అన్న, దీని ఏమంటారు? ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఈ ఆక్యుపై చేసిన రీజన్ ని, సో ది పర్టికులర్ ట్రయాంగిల్ ఆక్యుపైస్ దిస్ రీజన్ అన్న, దిస్ రీజన్. సో దిస్ ద ఆక్యుపైడ్ రీజన్ నే మనం ఏరియా అని అంటాం. ఓకే, దీన్నే మనం ఏమంటాము? ఏరియా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద కేస్ ఆఫ్ స్క్వేర్, వాట్ ఈస్ ద ఏరియా? ద స్క్వేర్, ద రీజన్ దట్ ద స్క్వేర్ ఆక్యుపైడ్, ఈ రీజన్ ఆక్యుపై చేసిందా? ఓకే, దీన్నే మనం ఏరియా అని అంటాం. ఓకే. ఓకే. ఓకే, క్లియర్? దిస్ ఈస్ వెరీ క్లియర్. ఓకే. సో ఇప్పుడు మనం ఎందుకు మనం, వై డు వి నీడ్ ఇట్? వై డు వి క్యాలిక్యులేట్ ఏరియా? వాట్ ఈస్ ద నెసెసిటీ? ఆలోచించండి ఒకసారి. ఎందుకు మనం నేర్చుకోవాలి ఆ ఏరియా గురించి? వాట్స్ ద బిగ్ డీల్ ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ఏరియా? ఎందుకు నేర్చుకోవాలన్నా? వాట్స్ ద బిగ్ డీల్? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ ఇస్తాను. సో మీ ఇల్లు ఉంది నాన్న, మీ ఇల్లు కట్టుకున్నారు చక్కగా. మీ ఇంటికి ఒక గోడ ఉంది, ఇట్లా ఈ ఇంట్లో ఉంది. ఇల్లు కట్టుకున్నారు మీరు జాగ్రత్తగా, బాగుంది, చాలా గుడ్, చాలా బ్యూటిఫుల్ హోమ్ కట్టుకున్నారు. ఈ వాల్ కి ఈ వాల్ కి మీరు పెయింట్ చేయాలన్న, ఈ పెయింట్ చేయాలి. దీనికి ఏమన్నారు మీరు? పెయింట్ చేయాలి. ఓకే. పెయింట్ చేయాలని మీరు పెయింటర్ దగ్గరికి వెళ్ళారు. పెయింటర్ దగ్గరికి వెళ్ళి, పెయింటర్ అన్నా పెయింటర్ గారు, మాకు ఇక్కడ పెయింట్ చేయాలండి అని అన్నారు. సో పెయింటర్ మిమ్మల్ని అడుగుతాడు, మీరు మా గోడకి మేము పెయింట్ చేయాలంటాం. సో ఫస్ట్ ఆయన ఏమంటాడు, మీ గోడ మెజర్మెంట్స్ ఏంటమ్మా, మీ గోడ యొక్క ఏరియా ఎంత అంటే, మీరు బ్లాంక్ ఏరియా ఏంటబ్బా, ఏరియా ఎందుకు కనుక్కోవాలి? ఎందుకంటే పెయింట్ వేయడానికి వానికి కొన్ని రా మెటీరియల్స్ కావాలి కదా. ఏం కావాలి? ఏషియన్ పెయింట్స్ కొనాలి, ఇవన్నీ బ్రష్లు కొనాలి, అవి కొనాలి, ఇవి కొనాలిగా. సో మీరు మీ వాల్ యొక్క ఈ ఏరియా ఎంత ఉందో చెప్తేనే, దాని డైమెన్షన్స్ తీసుకొని ఏరియా ఎంత ఉందని చెప్తేనే వాడు కావాల్సిన మెటీరియల్ కొనుక్కుంటాడు నాన్న. మెటీరియల్ కొనుక్కొని వచ్చి మీకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏరియా ఉందనుకో, ఇది ఎంత ఉంది నాన్న? 5500 స్క్వేర్ ఫీట్ ఉందనుకో. ఇది ఎంతనా? ఈ స్క్వేర్ 100 ఫీట్ ఉంది అనుకో. అప్పుడు ఏమంటాడు వాడు? ఏమంటాడు, ఒక్క స్క్వేర్ ఫీట్ కి లేకుంటే 10 స్క్వేర్ ఫీట్స్ కి నాకు 1 లీటర్ పడుతుంది. సో నేను 500కి ఎంత పడుతుంది అని చూసుకొచ్చి, దాని ప్రకారము వాడు మెటీరియల్ కొనుక్కొని వచ్చి మీ దగ్గర పెయింట్ వేస్తాడు. ఇఫ్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద ఏరియా, హీ రియల్లీ యూనో ఐ మీన్ హీ కెన్ స్టిల్ పెయింట్, బట్ చాలా వానికి రా మెటీరియల్ మిగిలొచ్చు, దాని తర్వాత ఖరాబ్ అవ్వచ్చు, వేస్టేజ్ అవ్వచ్చు. అందుకోసమే ఇఫ్ హీ నో ద ఇఫ్ హీ నో ద ఏరియా accurately, then he can arrange the raw material
పర్ఫెక్ట్లీ, ఐ మీన్ ఐ మీన్ యాజ్ పర్ ద నీట్. అర్థమవుతుందా నాన్న? అట్లా. అంటే ఏరియా అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఏరియా తెలియకుంటే ఇక్కడ మన పెద్ద ప్రాబ్లం అయ్యేది కదా, మీ పెయింట్ కాకపోయేది, ఇబ్బంది అయ్యేది, పెయింట్ వస్తే కూడా మిగిలిపోయేది, ఖరాబ్ అయిపోయేది, వేస్టేజ్ అయిపోయేది. సో దిస్ ఈస్ ద యూజ్. అర్థమవుతుందా? ఓకే. సో విల్ డూ వన్ థింగ్. Now, what we'll do, so I use the stimulations to tell you more about the what we have learned. Huh? So we'll take forward this area in the next class, but we'll use some stimulations, है ना, to learn more about the different shapes. Huh? So I'm just checking for stimulation. Just be online, China. I'm going for the stimulations. Okay, we'll use some stimulations. Okay, just be online. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? సో we'll use some stimulations. These are interesting stimulations. These are very helpful for us. ఓకే, చూడండి నాన్న. ఓకే, కెన్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? ప్లీజ్ లుక్ ఇన్ టు ద స్క్రీన్. సో జామెట్రిక్ షేప్ ఇవాళ మనం నేర్చుకున్నాం కదన్నా, వాటిని ఒకసారి మనం రివిజన్ చేస్తూ స్టిమ్యులేషన్ ద్వారా ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీగా ఉంటుంది. యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ అండ్ యూ హ్యావ్ టు బి అండ్ ఎట్లా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండి ఆన్సర్ చేయాలన్నా. ఎవ్రీ వన్ రెడీ? ఐ యూ ఆల్ రెడీ టు ఆన్సర్ ద క్వశ్చన్స్? ఐ యూ ఆల్ రెడీ టు ఎక్స్పీరియన్స్ ద స్టిమ్యులేషన్? ఓకే, మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఇది చూడండి అన్న. ఓకే, ఇవి రెండింటి చూడండి. ఓకే, ఈ రెండింటిని జాయిన్ చేశాను. ఇప్పుడు చూడండి అన్న, ఇది ఏ షేప్ అయింది? ఏ షేప్ అయింది ఇది? ఓకే, ఎవరైనా గెస్ చేస్తారా? ఇది దీని బౌండరీ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, చూడండి ఇదేంది? చూడండి అదేంది నాన్న? ఒకసారి మనం సైడ్స్ చూద్దాం. ఓకే, సైడ్స్ చూడండి. సైడ్స్ కనబడుతుందా మీకు? నేను ఇటు డ్రాగ్ చేస్తాను కొంచెం జూమ్ చేసి. ఓకే, సారీ, కొంచెం నేను జూమ్ చేస్తున్నాను నాన్న. జూమ్ చేసి చూడండి మీరు. దీన్ని కనబడుతుందా? ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. దీంట్లో సైడ్ చూడండి నాన్న. ఇది చూడండి. ఇందులో చూస్తే నేను మీకు కనబడుకుంటే నేను చూస్తున్నాను. దీంట్లో చూడండి, ఈచ్ సైడ్ ఎంత ఉంది నాన్న? ఇది 10 ఉంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 10. ఈచ్ సైడ్ లేనా నాన్న? ఆపోజిట్ సైడ్ 10 ఉన్నాయి. ఏబి ఈజ్ ఈక్వల్ 10 అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 6, డిసి ఈజ్ ఈక్వల్ టు 10. ఏడి అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమున్నాయి నాన్న? సమానంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు డయాగనల్ చూద్దాం మనం. ఓకే, విల్ యూజ్ డయాగనల్స్. ఇప్పుడు డయాగనల్ చూడండి కొంచెం. నవ్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. డయాగనల్ చూడండి నాన్న. డయాగనల్స్ ఎట్లా ఉన్నాయి? టోటల్ లెంత్ 11 ఉంది, దీనిది కూడా 11 ఉంది. డయాగోనల్స్ ఆల్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఆదే ఆదే బైసెక్ట్. చూడండి బైసెక్ట్ ఉందా? చూడండి, అంటే ఈక్వల్ గా డివైడ్ చేస్తున్న. ఓ దగ్గర చూడండి, ఏవో ఏవో అండ్ ఓసి చూడండి. ఏవో ఎంత ఉంది నాన్న? ఏవో ఈజ్ అరౌండ్ 6 ఏనా, అండ్ ఓసి ఈజ్ అరౌండ్ 7. సో దే ఆర్ నాట్, ఆర్ దే బైసెక్టింగ్? దే ఆర్ నాట్ బైసెక్టింగ్. చూడండి ఒకసారి. Hmm. ఈ యాంగిల్ చూడండి నాన్న. యాంగిల్స్ అన్ని 90 డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, యాంగిల్ చూడండి, ఇవి సైడ్స్ అనేవి ఆపోజిట్ సైడ్ సమానంగా ఉన్నాయి. డయాగనల్స్ అనేటివి మనం చూస్తే ఇవి కరెక్ట్ గా బైసెక్ట్ అయితా ఉన్నాయి. చూడండి, మనం 11 స్కేల్ పైన అయితా ఉన్నాయి. చూడండి, అయితా ఉన్నాయి అవి. ఓకే, సో దీన్ని ఏమంటాం నాన్న మనం? దీన్ని ఏమంటాము? దీన్ని ఏమంటాము? ఆపోజిట్ సైడ్స్ సేమ్ గా ఉండాలి, ప్యారలల్ గా ఉండాలి. డయాగనల్స్ అనేది బైసెక్ట్ అవుతా ఉండాలి. అండ్ ఈచ్ యాంగిల్ ఎంత ఉంది ఇందులో? ఈచ్ యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అయితే ఉంది. సో దీన్ని ఏమంటారు నాన్న? సింపుల్ నాన్న.
రెక్టాంగిల్. అర్థమవుతుందా? ఇదేమంటాం మనం? రెక్టాంగిల్ అంటాం. ఓకే. నెక్స్ట్ షేప్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఇవి రెండింటిని ఇవి రెండింటిని ఏం చేస్తున్నాను నేను? ఐఎమ్ జాయినింగ్ బోత్ ఆఫ్ దెమ్. సో దీన్ని జాయిన్ చేసిన తర్వాత ఒకసారి దీని బౌండరీ చూడండి. ఇది ఏ షేప్ కావచ్చునా? కెన్ సంబడి గెస్? కెన్ సంబడి గెస్ వాట్ ఈస్ దిస్? వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? ఒకసారి మనం చూద్దాం ఫర్ ద సేక్ ఆఫ్. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. చాలా జూమ్ అవుతుంది. ఓకే. ఓకే. ఇందులో చూడండి. సైడ్స్ చూడండి అన్న. నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ జూమింగ్ సో దట్ యూ కెన్ సీ. ఇందులో చూస్తేనా? ఓకే. ఒక్క నిమిషం. ఇది చూడండి. ఉమ్, ఇది చూస్తేనా? నేను నేను సైడ్స్ మీకు కనిపించకుంటే నేను చదువుతున్నాను. ఏబి ఎంత ఉంది నాన్న? ఏబి ఈజ్ 10 అండ్ డిసి ఆపోజిట్ సైడ్స్ కూడా 10 ఉంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు డిసి ఉంది. ఓకే. అండ్ డయాగనల్స్ చూద్దాం ఒకసారి. డయాగనల్స్ కూడా ఏమున్నాయి నాన్న? బైసెక్ట్ అయితే ఉన్నది. యాంగిల్స్ ఎంత ఉన్నాయి నాన్న? నాట్ నెసెసరీలీ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ ఉండలేదు. సో దీన్ని ఏమంటారు నాన్న? ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ గాను ఉన్నాయి, సమానంగాను ఉన్నాయి. అండ్ యాంగిల్స్ అనేవి 90 డిగ్రీస్ లేదు. డయాగనల్స్ అనేది బైసెక్ట్ అయితే ఉన్నది. దీన్ని ఏమంటారు నాన్న? వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? సింపుల్ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్ ఏం చూసారా మీరు? అక్కడ కింద ఉంది, చదవండి ఒకసారి. ఏమని? ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గాను ఉంటాయి అండ్ ఈక్వల్ గాను ఉన్నాయి. అర్థమవుతుందా? ఏబి అండ్ సిడి చూసారా? అవి రెండు ప్యారలల్ గాను ఉన్నాయి అండ్ ఈక్వల్ గాను ఉన్నాయి. ఓకే. అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మేజర్. ఆపోజిట్ యాంగిల్ చూసారా మీరు? అవి కూడా సేమ్ ఉంటాయి నాన్న. ఇందులో చూసారా? 35 35 135 135. ఇది చూపెడతాను మీకు. ఇందులో చూడండి. ఇందులో చూడండి 135 135 ఇవి రెండు ఉన్నాయా? ఇవి రెండు సమానంగా ఉన్నాయి. అండ్ 45 45. ఓకే. ఇవి రెండు సమానంగా ఉన్నాయి. ఓకే. అండ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ ఓకే సప్లిమెంటరీ. ఏమని? సప్లిమెంటరీ. మన సప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ వీ హ్యావ్ లర్న్ట్ ఇట్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. కెన్ సంబడి రీకాల్? సప్లిమెంటరీ క్లాసెస్ అంటే, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటిది? ఏవేని రెండు యాంగిల్స్ యొక్క సమ్ 180 డిగ్రీస్ అయితే, ఏవేని యాంగిల్స్ యొక్క సమ్ ఏవైనా రెండు యాంగిల్స్ యొక్క సమ్ 180 డిగ్రీస్ అయితే వాటిని ఏమంటున్నాను మనం? సప్లిమెంటరీ అంటాం. కాంప్లిమెంటరీ అంటే ఏంటిది? ఏవైనా యాంగిల్స్ యొక్క సమ్ అనేది, ఏవైనా రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది 90 డిగ్రీస్ అయితే దాన్ని కాంప్లిమెంటరీ అవుతుంది. సో ఇందులో ప్యారలోగ్రామ్లు ఏంటంటే మనం అడ్జసెంట్ యాంగిల్స్ ఉన్నాయి చూసారా? అవి సప్లిమెంటరీ ఉంటాయి అన్నమాట. అండ్ డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, మనం తెలిసిందే. ఓకే. దిస్ ఈజ్ ఐ థింక్ వెరీ క్లియర్. దిస్ ఈజ్ డ్యామ్ క్లియర్. అర్థమైంది. ఇప్పుడు నేను మళ్ళీసారి చూపెడతాను. లాస్ట్ది మళ్ళీసారి చూపెడతాను చూడండి. లాస్ట్ ఒకసారి చూపెడతాను నాన్న. ఓకే. లాస్ట్ ఏంది? నేను ఇవి రెండింటిని కలిపాను. ఓకే. ఇవి రెండింటిని కలిపితే ఏమొచ్చింది? ఇవి రెండింటిని కలిపితే ఏమొచ్చింది నాకు? ఇది ఏమన్నాను నేను? ఏమన్నానన్నా? ఏమన్నాను? ఇది ఇది రెక్టాంగిల్ అన్నానా? ఇది రెక్టాంగిల్ అన్నానా? మనం చూసుకున్నాం కదా. దీని ప్రాపర్టీస్ ఏమున్నది? మనం ఏమన్నా నేను? ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి అండ్ ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ గాను ఉన్నాయి. ఆల్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీస్ అన్నాను. డయాగనల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. ఇవి సమానంగాను ఉంటాయి అండ్ బైసెక్ట్ అయితే ఉన్నాయి నాన్న. ఇవి 90 డిగ్రీస్ ఉండదు నాన్న. దే ఆర్ నాట్ పర్పెండిక్యులర్. దే ఆర్ నాట్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఇక్కడ రాంబస్ లోనే వీ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే. ఇది నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం? దీన్ని నేర్చుకున్నాం అన్నది. ఇది ఈ రెండు షేప్స్ ఏమైతే ఏమొచ్చింది? ఈ రెండు షేప్స్ కలిపితే ఏమొచ్చింది? ఏమొచ్చింది అనేది? ఏమన్నాం దీన్ని? ప్యారలలోగ్రామ్ అన్నామన్నా. దీంట్లో ఎట్లా ఉన్నది? ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమున్నాయి నాన్న? ప్యారలల్ గాను ఉన్నాయి, ఈక్వల్ గాను ఉన్నాయి. అండ్ డయాగనల్స్ అనేవి బైసెక్ట్ అయితే ఉన్నది. అండ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్
సప్లిమెంటరీ ఇన్ నేచర్. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఎట్లా ఉన్నది, ఈక్వల్ గా ఉన్నాయనా. 135 135 45 45. ఇప్పుడు మీరు చూపెడితే ఇందులో చూస్తే, ఇందులో చూస్తే 135 135 45 45 చూసుకుంటే అట్లా ఉంది. దీన్ని ఏమన్నా ప్యారలలోగ్రామ్ అన్నా. ఓకే. ఓకే. హ్మ్. ఇది చూడండి అన్న. హ్మ్. ఇది చూడండి. ఇది చూడండి, జస్ట్ వెయిట్. ఇది చూడండి. ఇందులో ఈ రెండు షేప్స్ ని కలిపితే ఏమొచ్చింది, ఏమొచ్చింది, ఏమొచ్చింది చూడండి. దీన్ని ఏమంటాం మనం? వాట్ డు వి కాల్ ఇట్ యాజ్, వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? ఇందులో చూడండి ఒకసారి. ఇందులో సైడ్స్ చూద్దాం. సైడ్స్ ఎట్లా ఉన్నాయి, సైడ్స్ ఎట్లా ఉన్నాయి నాన్న? సైడ్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. ఏబి ఈజ్ ఈక్వల్ టు 10, బీసీ ఈజ్ ఈక్వల్ టు 10, డిసి ఈజ్ ఈక్వల్ టు 10, ఏడి ఈజ్ ఈక్వల్ టు 10. ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇందులో డయాగనల్స్ చూస్తే ఎట్లా ఉన్నాయన్న? డయాగనల్స్ ఇది లెంత్ ఎంత ఉంది, 13 ఉంది. అది లెంత్ ఎంత ఉంది, 13 ఉంది. సో డయాగనల్స్ ఆల్సో ఈక్వల్. యాంగిల్స్ చూస్తే యాంగిల్స్ మీకు కనబడతా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ 90 degrees. అర్థమవుతుందా? ఓకే. సో దీన్ని ఏమంటాం మనం? వాట్ డు వి కాల్ ఇట్ యాజ్, వాట్ డూ వీ కాల్ ఇట్ యాజ్? ఏమంటుంది అన్న దీన్ని? దిస్ ఈజ్ కాల్ ఇట్ యాజ్ స్క్వేర్. ఏమంటాం చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ లో చూడండి. ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉండాలి, అండ్ సైడ్స్, ఆల్ ద సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. ఓకే, అన్ని సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్స్. ఓకే, అండ్ డయాగనల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 డిగ్రీ. ఇందులో ఉంది ఏంటన్నా, ఓన్లీ రాంబస్ అండ్ ఓన్లీ ఇన్ స్క్వేర్. దీంట్లోనే డయాగనల్స్ అనేది ఏముంటాయి నాన్న, పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ బైసెక్ట్ యాజ్ వెల్. ఓకే, క్లియర్ అన్న అనేది? ఇది చాలా క్లియర్, దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇది చూద్దాం ఒకసారి. ఓకే, ఇవన్నిటిని ఆ, ఇప్పుడు చూద్దాం నాన్న. ఓకే, దీంట్లో ఏముంది నాన్న, దీంట్లో ఏముంది, దీంట్లో ఏముంది, ఇవన్నిటిని ఒకసారి నేను ఏం చేస్తున్నా, షేప్స్ అన్నిటిని ఒకసారి కలుపుతున్నాను. ఓకే, ఏం చేస్తున్నా, నేను ఇవన్నిటిని ఒకసారి కలుపుతా ఉన్నా. ఓకే, ఏం చేస్తాను ఒకసారి కలిపి చూద్దాం ఇది ఏ షేప్ అయిద్దో. ఓకే, ఏమైంది నాన్న ఇది? అచ్చా, ఒకసారి చూద్దాం నాన్న. దీన్ని ఇక్కడ కింద పెడతాం. ఓకే, మ్మ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నాన్న, నేను వీటిని ఒక దగ్గర డ్రాగ్ చేద్దామని, నాది కొంచెం సిస్టంలో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐఎమ్ డూయింగ్ ఇట్. జస్ట్ చూడండి నాన్న, ఒకసారి మీరు చూస్తే ఏమైంది అనేది, లో అయింది చూడండి. ఏ షేప్ లో అయింది ఇది? కెన్ సంబడి టెల్ మీ వాట్ ఈస్ దిస్ షేప్? బౌండరీ చూస్తే ఎట్లా ఉంది చూడండి, ఎట్లా ఉంది ఇది? ఇప్పుడు ఒకసారి చూద్దామన్నా, సైడ్స్ చూద్దాం. సైడ్స్ అనే ఒకసారి, సారీ, ఇంకొంచెం చిన్నగా చేస్తాను సో దట్ యూ ఆల్ కెన్ సీ. బాగా చిన్నగా అయిపోయిందా? ఓకే. ఇందులో సైడ్స్ చూస్తే ఎంత ఉన్నాయి నాన్న? సైడ్స్ అన్నీను ఏమున్నాయి నాన్న? అన్నీ ఈక్వల్ గా ఉన్నాయి నాన్న. ఎట్లా ఉన్నాయి?
ఈక్వల్ గా ఉన్నా ఇది 11, ఇది 11, అది 11, అది 11. మీకు కనిపించట్లేదు, నేను కొంచెం చేస్తాను. ఇప్పుడు చూడండి, అన్ని 11 ఉన్నాయి. ఓకే, 11 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, డయాగనల్స్ చూసుకుంటున్నానా? డయాగనల్ చూసుకుంటే ఎట్లా ఉన్నాయి చూడండి. ఒక డయాగనల్ ఏమో 13 ఉంది, ఒక డయాగనల్ ఏమో తక్కువ ఉంది నాన్న. 18 ఉంది, ఒకదేమో 13, 14 ఉంది. అంటే డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. యాంగిల్స్ చూస్తే, యాంగిల్స్ చూస్తే ఎంతనా? ఒకటి 130, 130 ఉంది, అంటే 120, 120 ఉంది. ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. 60, 60, 60, 60, 120, 120. ఏమన్నా? ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. డయాగనల్స్ ఏంద్రన్నా ఆర్ నాట్ ఈక్వల్. సో దీన్ని ఏమంటాను? ఈ ప్రాపర్టీస్ ఉన్నదాన్ని మనం ఏమంటాం? గుర్తుకొచ్చిందా మీకు? ఏమంటాం దీన్ని? ఏమంటాం దీన్ని? దీన్ని మనం రాంబస్ అంటాం. వెరీ గుడ్, మీ ఆన్సర్ అనేది కరెక్ట్. దీని ప్రాపర్టీ చూస్తే ఎట్లా ఉన్నాయి నాన్న? ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి, అండ్ ఆల్ సైడ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి నాన్న. అర్థమవుతుందా? ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి, ఆల్ సైడ్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయా? ఆపోజిట్ యాంగిల్స్ అవి కూడా ఈక్వల్ గా ఉంటాయి. నేను చెప్పాను కదా. నేను చూడండి, మీరు ఒకసారి ఆపోజిట్ యాంగిల్స్ 120, 120 అనేది ఎన్ని ఉన్నాయి చూడండి. సమానంగా 60, 60, 60, 60, 120, 120. అంటే ఆపోజిట్ యాంగిల్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అదే నేను చెప్పాను కదా, మనం దాంట్లో కూడా చూసాం కదా. అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా అడ్జసెంట్ యాంగిల్స్ అండ్ సప్లిమెంటరీ. ఓకే, ఇంకా డయాగనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ 90 degrees. పర్పెండిక్యులర్ బైసెక్ట్ అంటాం కదా మనం. అవేంటి? డయాగనల్స్ అనేది రెండు 90 degrees లో ఒకదానొకటి ఇంటరాక్ట్ అవుతాయి, ఖండిస్తాయి. దాని తర్వాత దేర్ ఆల్సో బైసెక్ట్, అంటే ఈక్వల్ ఇన్ లెంత్. అని మిడ్ పాయింట్ నుంచి చూసుకుంటే ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓసి, అట్లా అనమాట. సో దీన్ని ఏమంటాను? రాంబస్ అంటాం. ఓకే, అచ్చా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకసారి చెప్పండి. కెన్ సంబడి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాంబస్ అండ్ స్క్వేర్? చెప్పగలుగుతారా? రాంబస్ స్క్వేర్ మధ్యలో స్క్వేర్ మనం వీ హ్యావ్, చెప్పండి ఒకసారి. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ, బట్ కెన్ సంబడి రికాల్ దాట్? చూడండి అన్న, స్క్వేర్ లో ఏమున్నాయి? అన్ని అన్ని సమానంగానే ఉంటాయి సైడ్స్. ఇక్కడ కూడా అన్ని సమానంగానే ఉన్నాయి. ఓకే, కాకపోతే స్క్వేర్ లో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. హియర్ ఇట్ ఈస్ నాట్ ద కేస్ అనా. అదొక డిఫరెన్స్. అండ్ అండ్ ది డయాగనల్స్ ఆల్సో డిఫరెంట్. డయాగనల్స్ అనేది అక్కడ ఈక్వల్ గా ఉంటాయి, అండ్ బైసెక్ట్ అయితే ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఓకే, ఓకే. ఇప్పుడు స్క్వేర్ నేను అన్నానుగా, స్క్వేర్ గురించి చూద్దాం. ఓకే, నేను అన్నాను, మళ్ళీ ఏమన్నాను? స్క్వేర్ గురించి. ఓకే, చూద్దాం. స్క్వేర్ గురించి చూద్దాం నాన్న. ఓకే, ఈ స్క్వేర్ చూడండి. ఓకే, దీన్ని ఇవన్నిటిని నేను ఏం చేస్తాను ఒక దగ్గర. స్క్వేర్ కదా ఇది. దీన్ని ఏమంటారు నాన్న? దీన్ని ఏమంటారు చెప్పండి? ఇదేమంటారు? స్క్వేర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీన్ని ఏమంటాను నాన్న? దిస్ ఇస్ ఎ క్వాడ్రిలేటరల్. బట్ వాట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్? దీన్ని ఏమంటారు? దీన్ని చూద్దాం ఒకసారి. సైడ్స్ ఎట్లా ఉన్నాయి? దీని సైడ్స్ ఎట్లా ఉన్నది? డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి నాన్న. ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ అనేవి ప్యారలల్ గా ఉన్నాయి. డయాగనల్స్ కూడా వేరు వేరు లెన్స్ ఉన్నాయి, యాంగిల్స్ కూడా వేరు వేరుగా ఉన్నాయి. ఓకే, సో దీన్ని ఏమంటున్నాను? నేనేం చెప్పాను మీకు? నేనేం చెప్పాను? వన్ సెట్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ద రిమైనింగ్ ఆర్ నాట్ ఈక్వల్, నాట్ ప్యారలల్. దాన్ని ఏమంటున్నాను? ట్రపీజియం అని అంటాం. ఎస్, ఇక్కడ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, ద లెంత్ ఆఫ్ ద నాన్ ప్యారలల్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్. నాన్ ప్యారలల్ సైడ్ ఉన్న వాటిని దే నాట్ నెసెసరీ టు బి ఈక్వల్. క్లియర్? ఇది అయిపోయిందా? హ్మ్, హ్మ్, ఇది చూడండి.
ఇది ఒకసారి చేద్దాం. ఇవన్నీ షేప్స్ ని తీసుకుందాం. ఓకే, దీన్ని ఇవన్నీ దగ్గర తీసుకొస్తే ఏమవుతుందన్నా, ఇవన్నింటి దగ్గర తీసుకొస్తే ఏమొచ్చిందన్న, ఇదేమైంది, ఇది చూడండి, ఇదేమైంది, ఏమైందన్న ఇది, ఇదేమైంది, ఇది కూడా ఒక రకమైన ట్రెపీజియమే. అర్థమవుతుందా? ఇదేందన్నా, ట్రెపీజియమే కదా ఇది. ఆ, ఇది చూడండి ఒకసారి, చూడు దీని బౌండరీ చూడండి ఒకసారి ఎట్లా ఉంది. ఓన్లీ వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి చూసావా, అవి ఇవే సైడ్స్ ఏవి ఈక్వల్ గా లేవు నాన్న, యాంగిల్స్ కూడా వేరే ఉన్నాయి, ఏవి ఈక్వల్ గా లేవు. ఓకే, దీని ఏమంటాం మనం, ట్రెపీజియం అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి మనం, వీ హ్యావ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లర్న్, ఇట్స్ ఆల్ దేర్ ఇన్ వన్ ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు ప్యారలోగ్రామ్, ప్యారలోగ్రామ్ ఎట్లున్నాయి, ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ గా ఈక్వల్ గా ఉన్నాయి, అండ్ డయాగనల్స్ అనేది బైసెక్ట్ ఈచ్ అదర్. అనా, ఈ అడ్జసెంట్ యాంగిల్స్ ఏమని చెప్పినా సప్లిమెంటరీ ఉండాలి అనా. ఓకే, రెక్టాంగిల్ అంటే ఏంటన్నా, ఇవి ఆపోజిట్ సైడ్స్ అనేది సమానంగా ఉండాలి, డయాగనల్స్ బైసెక్ట్ అవుతా ఉండాలి, ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ ఈజ్ 90 degrees. ఓకే, స్క్వేర్ ఏంటిది, వాట్ ఈస్ స్క్వేర్, స్క్వేర్ ఈజ్ బేసికలీ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్, diagonals bisect each other perpendicularly. అర్థమవుతుందా నాన్న? అదనమాట. సో మనం కిందికి వస్తే మీరు చూడొచ్చు, రాంబస్, రాంబస్ అంటే ఏంటన్నా, రాంబస్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే, all angles not necessarily to be 90 degrees, and the diagonals bisect each other perpendicularly. Okay, trapezium అంటే ఏంటన్నా, trapezium అంటే సింపుల్ ఆపోజిట్, వన్ ఆఫ్ ద వన్ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, అదనమాట. సో ఇది చూద్దాం ఫటాఫట్ ఫటాఫట్, ఇట్ ర్యాపిడ్ రౌండ్, ఇది టకటక చెప్పాలి మీరు. ఓకే, ప్యారలలోగ్రామ్ లో టూ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయా లేదా, ఉంటాయా లేదా, ఎస్ ఉంటాయి. ప్యారలలోగ్రామ్ కి ఆల్రెడీ చేశారు, మనం రెక్టాంగిల్ లో చూద్దాం. టూ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయా లేదా రెక్టాంగిల్ లో, ఉంటాయి నాన్న, ఉంటాయి. సో టూ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయా రెక్టాంగిల్ లో, ఉంటాయి. ఓకే, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ రెక్టాంగిల్ లో ఉంటాయా, ఆల్ సైడ్స్ ఉంటాయా, ఉండవు. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయా, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయా, ఉంటాయి నాన్న, అన్ని 90 డిగ్రీసే కదా. డయాగనల్స్, డయాగనల్స్ ఈక్వల్ గా ఉంటాయా, ఉంటవి. పర్పెండిక్యులర్ గా ఉంటాయా, పర్పెండిక్యులర్ గా ఉంటాయా రెక్టాంగిల్ లో, చెప్పండి, ఉండవు. ఓకే, స్క్వేర్ లో చూద్దాం నాన్న, స్క్వేర్ లో టూ పేర్ ఆఫ్ ఆపోజిట్స్ సైడ్స్ ఉన్నాయి కదా, టూ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కదా, సో అవి ఈక్వల్ గా ఉంటాయా, ఉంటాయి. స్క్వేర్స్ అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా. సో అవి ఈక్వల్ గా ఉంటాయా, ఈక్వల్ గా ఉంటాయి, ప్యారలల్ గా ఉంటాయి, ఈక్వల్ గా కూడా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎస్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎస్. డయాగనల్స్ ఈక్వల్, ఎస్. అర్థమవుతుందా నాన్న? పర్పెండిక్యులర్ కూడా అవి ఉంటాయి. స్క్వేర్ అంటే ఏంది నాన్న, అన్ని సమానంగా ఉంటాయి నాన్న, అన్ని యాంగిల్స్, అన్ని సైడ్స్, అన్ని డయాగనల్స్, అవన్నీ. ఓకే, రాంబస్ లో చూడండి, టూ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ సమానంగా ఉంటాయా, ఉంటాయా ఇవి, చెప్పండి, ఉంటాయా, ఉంటావి. సైడ్స్ చూడండి నాన్న, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయా, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయా, ఉంటాయి. అన్ని సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి కదా నాన్న, అన్ని సైడ్స్ బేసికలీ ఈక్వల్ గా ఉంటాయి. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయా, రాంబస్ లో అన్ని ఉంటాయి నాన్న, ఓన్లీ అడ్జసెంట్ సైడ్స్, అన్ని అన్ని ఉంటాయి, మనం చెప్పుకున్నాం కదా, అన్ని ఉంటాయి. ఓకే, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయా, ఉంటాయి. ఈ డయాగనల్స్ చూడండి నాన్న, డయాగనల్స్ ఈక్వల్ గా ఉంటాయా, డయాగనల్స్ ఈక్వల్ గా ఉండవి నాన్న, ఓన్లీ పర్పెండిక్యులర్ అండ్ బైసెక్ట్ ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ గా ఉంటాయా, ఉంటాయి డయాగనల్స్ అనేవి. ఓకే, ట్రపీజియన్ చూడండి,
ట్రపీజియంలో చూడండి నాన్న. ట్రపీజియంలో ఎట్లా ఉంటాయి? టూ పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయా? ఉండవు, ఓన్లీ వన్ పేరే అయినా. అవి ఈక్వల్గా ఉంటాయా? ఉండవు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, అస్సలు ఉండవు నాన్న. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అస్సలు కాదు. ఓన్లీ వన్ పేర్ ఆఫ్ సైడ్స్ ఓన్లీ ప్యారలల్, దట్ టు ప్యారలల్ గా ఉంటాయా? టూ, వన్ పేర్ ఆఫ్ సైడ్ ఉంటాయి, టూ పేర్స్ ఉంటాయి, అందుకోసం మనం ఇక్కడ నో పెట్టాం నాన్న. ఓకే. డయాగనల్ చూడండి, డయాగనల్స్ ఈక్వల్ గా ఉంటాయా? అస్సలు ఉండవు. పర్పెండిక్యులర్ గా ఉంటాయా? అస్సలు ఉండవు. ఓకే. సో మీరు 20 out of 20 వచ్చాయి మీకు. దట్స్ వెరీ గుడ్. సో ఐ థింక్ వీ హ్యావ్ లర్న్ట్ అలాట్ టుడే ఇన్ ద సెషన్. సో చాలా పారలలోగ్రామ్స్ గురించి, క్వాడ్రిలేటర్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారలలోగ్రామ్ గురించి మనం ఇవాళ నేర్చుకున్నాం నాన్న. ఓకే. ఐ థింక్ వీ హ్యాడ్ ఏ గుడ్ క్లాస్ టుడే. నౌ విత్ దిస్ వీ కెన్ కాల్ ఇట్ ఎ డే. జై విద్యాశక్తి, జై హింద్, జై భారత్.